మతం పేరు మీద విబిజి రామ్జీకి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధం ఏంటి? అందుకోసం మీ ద్వారాగా ఈ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దీన్ని వెల్కమ్ చేశాడు. ఏం తెలుసు అని చెప్పి వెల్కమ్ చేశాడు. ఇవాళ 5 నెలల నుంచి డబ్బులు ఇవ్వట్ల. 5 నెలల నుంచి ఈ పథకం కింద పనిచేసిన కార్మికులకు డబ్బులు ఇవ్వాల. వాళ్ళు అడుగుతున్నారు, మీరు మా గ్రామాలకు రండి, మేము మీతో పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. అది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈ పథకం గురించి ఏఐసిసి సెక్రటరీ గారు, మన ఆంధ్ర రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఎక్కడ అక్కడి నుంచి పెద్ద ఎత్తున పాల్గొని ఆ 700 జిల్లాల్లో కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎందుకు నోరు మెదపట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు నోరు మెదపట్లేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే 14 లక్షల మందిని మీరు కేవైసీ ద్వారాగా తీసేశారు? వాళ్ళ బతుకులు ఎక్కడికి పోతా ఉన్నాయి? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మంగళవారం వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు తెచ్చుకునేవాడి రేపు 40% ఎక్కడి నుంచి ఈ పథకానికి డబ్బులు ఇస్తావో అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఇక్కడ మరి ఉపవాస దీక్ష చేయబోతా ఉన్నాం. మీడియా మిత్రులు దీన్ని విస్తృతంగా ప్రచారం కల్పించాలనేటటువంటి ఉద్దేశంలో పాలకవర్మ గారు మాట్లాడారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఒకసారి జిల్లా అధ్యక్షుడు